ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము ప్రతిరోజుని ఒక్కొక్క ఆస్ట్రాలజికల్ అంశాన్ని అంతా కూడా చెప్పుకుంటూ ఉంటున్నాము. ఈ భాగంలో ఏంటంటే ఈరోజు చెప్పుకునే అంశము, ప్రతిరోజు కూడా మార్నింగ్ స్నానం చేసిన తర్వాత మనం ఎలాగైతే పూజ చేసుకుని ఎలా ఉంటామో అలాగే క్యాలెండర్ చూసుకోవాలి లేదా పంచాంగం చూసుకోవాలి. ఆ రోజు ఎలా ఉంటుంది, ఆ తిథి ఏమిటి, నక్షత్రం ఏంటి, ఎలాంటి ఒక డేట్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు 10వ తారీఖు తృతీయ తిథి, రేవతి నక్షత్రము, బుధవారము ఇలా ఉంటుంది. ఇవన్నీ పంచాంగం చూసుకోవాల్సినంత అవసరం లేదు. మామూలుగా కూడా క్యాలెండర్లో ఉంటాయి ఇవి. తిథి, వారం, నక్షత్రము, ఆ డేటు కాంబినేషన్ చూసినప్పుడు మనం చేసే పనులమి ఆ తిథుల్లోని కొంత ప్రభావాలు ఉంటాయి. ఎందుకంటే ఒక శ్లోకం కూడా ఉంటుంది, తిథిర్వారాంచ నక్షత్రం యోగ కరణమేవచ అంటారు. తిథి చూసుకోవడం వల్ల సంపదలు కలుగుతూ ఉంటాయి. అలాగే వారాన్ని చూసుకోవడం వల్ల ఆ రోజున ఒక ఆయుష్ వృద్ధి అవుతుందంటారు. నక్షత్రాన్ని చూసిన వల్ల చేసిన పాపాలు పోతాయని చెప్తూ ఉంటారు. ఇవన్నీ శాస్త్ర ప్రకారంగా. అలాగే కరణము, యోగము ఇవన్నీ ఉంటాయి. అంటే యోగాన్ని చూసుకోవడం వల్ల రోగాలు పోతూ ఉంటాయి అంటారు. కరణం చూసుకోవడం మనం చేసే పనులు అద్భుతంగా సాగుతాయని చెప్పి ఇవన్నీ ఉంటాయి. పోనీ అవన్నీ తెలిసినా తెలియకపోయినా ఈరోజు ఏం తిథి, ఏం నక్షత్రము ఇలాంటివి చూసుకోవడం వల్ల మనం చేసే పనులు కొంతవరకు కూడా చాలా సవ్యంగా వెళుతూ ఉంటాయి. కొన్ని చిన్న ఓకే ఈరోజు ఎంతో అంత బాగాలేనట్టున్నది, తిథులు నక్షత్రం మీకే కొంత అర్థమవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ రోజు మానేసి మళ్ళీ ఇంకొక రోజు చేసుకోవడము అలాంటివి చేయడం వల్ల అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆ తిథి, వార, నక్షత్రాలు ఇవన్నీ కూడా చాలా ప్రభావవంతమైనటువంటి ఒక మనిషి పైన దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అవి చూసుకుని ప్రయత్నం చేయండి, మంచిదండి. ఓం నమ శివాయ.